క్విక్ న్యూస్ ఏపీ న్యూస్ కి స్వాగతం. భారీ వరదల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకుని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. సిపిఐ ఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పలివెల వీరబాబు ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలకు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నిరుపేదలకు 50 కేజీల బియ్యం, 5,000 రూపాయలు ఎన్డీఏ ప్రభుత్వం ఉచితంగా అందజేయాలన్నారు. గత 10 రోజులుగా కురిసిన వర్షాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ప్రతి మండలంలోనూ చెరువులు నిండి గండికొట్టిన సందర్భాలు ఉన్నాయని, లంక ప్రాంతాల్లో నివసించే పేద ప్రజలు పూట గడవక అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ముంపు ప్రాంతాలను అధికారులు, నాయకులు తూతూ మంత్రంగానే పర్యవేక్షిస్తున్నారు తప్ప ఆర్థికంగా పేద ప్రజలను ఆదుకున్న సందర్భాలు ఏమాత్రం కనిపించడం లేదని అన్నారు. గ్రామ స్థాయిలో వైద్య సేవలు అందని గ్రామాలు చాలా ఉన్నాయని, పంట దెబ్బతిన్న రైతాంగానికి ధైర్యం చెప్పాల్సిన అధికార యంత్రాంగం కొన్ని చోట్ల కనీసం పరిశీలనకు రాకపోవడం బాధ్యతారాహిత్యం కాదా అని పలివెల ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అకాల వర్షంతో లంక ప్రాంతాల్లో వాణిజ్య పంటలకు జరిగిన నష్టాన్ని గుర్తించి తగిన సాయం అందించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ పార్టీ మండల అధ్యక్షుడు సిద్ధే నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నా పేరు పలివెల వీరబాబు. నేను సిపిఐఎంఎల్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిని. ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఒకటి కోరుతూ ఉన్నాను. సుమారు 10 రోజులుగా వర్షాలు పడుతూ ఉన్నాయి. అనేక మంది పేదవాళ్ళు తినడానికి తిండి లేక అల్లాడిపోతూ ఉన్నారు. అలాగే అన్ని కులాల పేదలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కొంతమంది ఇళ్లలోంచి కూడా బయటకు రావడానికి అవకాశం లేదు. పేదలందరికీ కూడా కరువు భత్యం కింద ప్రకటించి ఒక్కొక్క కుటుంబానికి 50 కేజీలు రైసు, 5,000 రూపాయలు ఇవ్వాలని మేము గవర్నమెంట్ని సిపిఎంఎల్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే చాలామంది రైతులు వరి నాటడం జరిగింది. కొన్ని వందల ఎకరాలు ఈ రాష్ట్రంలో మునిగిపోవడం జరిగింది. రైతులందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని, మళ్ళీ వరి నాటుకోవడానికి వాళ్ళకి సాయం చేయాలి ప్రభుత్వాన్ని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాం. అలాగే అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా నేరుగా ప్రజలకు అందేందుకు ఏర్పాట్లు చేయాలి. అలాగే ఆర్డీఓలు, అలాగే తహసీల్దార్లు, విఆర్ఓలు కూడా ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళి వాళ్ళకి ఇవ్వాల్సినట్టు కూడా వాళ్ళకి అందిస్తారని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టు రాజకీయ నాయకులందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి అనేక దిక్కుల్ని చెరువులు గంటలు పడుతూ ఉన్నాయి, రోడ్లు బంద్ అయిపోతూ ఉన్నాయి. వీటికి చేతనైనంత సహకారం చేసి వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేస్తారని ఈ రాజకీయ నాయకుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది.